ఈవిడ జుట్టు చూసారా, నల్లగా జీడిగింజలా ఎంత అందంగా ఉందో. టీలో అల్లం ఇలాచి దంచి కొట్టినట్టున్నారు. వాసనకి ముక్కు, తాగేకి రుచికి నాలుక రెండు అదిరిపోయాయి. అన్నయ్య అయితే మీకన్నా పెద్ద దయ్యాలు ఉంటాయా అంటారు. ముంచేస్తావేంటి అన్నీని? సండే పూట వాటికి కూడా నాన్ వెజ్ కావాలి కదా మరి. శ్రావణి గారి కుటుంబ సభ్యులందరూ చాలా సరదా అయిన మంచి మనసున్న మనుషులు. ఏ జన్మ బంధమో మరి నన్ను కూడా వాళ్ళ కుటుంబ సభ్యురాల్లా కలిపేసుకున్నారు. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం. ఎలా ఉంటదంటే రండిరా రండిరా రండి రండి రండిరా రండి. నలుగుపిండి చేసి ఇచ్చారు కదా, ఆ నలుగుపిండి ఎలా చేయాలంటే చూపించమని అందరూ కమెంట్ పెడదా. నన్ను తినేస్తున్నారు, ఎక్కడ కనిపిస్తుంది మొఖం పోల్చి నన్ను తీరేస్తున్నారు హాస్పిటల్కి వెళ్తే. కచోరాలు అని చెప్పారు కదా, కచ్చోరాలు, తొంగదుంప కచ్చోరాలు, తొంగదుంప, కస్తూరి పసుపు, తర్వాత తోటేరు, తర్వాత నల్లేరు, మొత్తం అన్ని ఏర్లు దుంపలు అన్ని కలిపి 16 రకాలు. 16 రకాలు నేను చేసేస్తాను కదా. అది నేను ఫాలో అయ్యాను. అన్ని తెచ్చుకొని నేనైతే ఎప్పుడు నలుగు పిండి ఎండలో పెట్టి గుంట చేయాలి. నార్మల్ గా నలుగు పిండి అలవాటు. ఇంకా మీరు చెప్పిన దగ్గర నుంచి ఆ వేర్లన్నీ నేను రాసుకొని మరీ మీరు చెప్పినవన్నీ తర్వాత నాటుగుడ్లు పెసరపప్పులో కలిపి ఎండబెట్టి అప్పుడు ఈ పొడి అసలు ఎంత మంచి సువాసన వస్తుందంటే, మనం ఎప్పుడు నార్మల్ గా సోప్ తో చేసేస్తే గంట కన్నా అది మనకి ఉండదు కదా. నెక్స్ట్ డే అయినా ఒళ్ళంతా సాఫ్ట్ గా ఉంటుంది, వేరే ముడత రాదు. అందరూ ఒకసారి చేసి చూడండి దాని మజాకు ఎలాగుంటుందో. అవును, మళ్ళీ అర్థమైన మాయిశ్చరైజర్స్ రాసుకోవాల్సిన నలిసి చూడండి ఆ మజాకు ఎలాగుంటుందో మీకే తెలియదు. తప్పటి నుంచి కూడా నలుగుపిండే. మన ఆయుర్వేదాలు మూలికల గురించి ఇలాంటి వాళ్ళు చెప్తేనే మనకు అర్థమవుతుంది. చూసారా, ఇలా అర్థమైన షాంపూ బ్యాంక్కి వెళ్ళాం. మా ఆయన అయితే అంటారు దీంతో రోడ్లు ఉడ్చియచ్చని. ఇప్పటికీ ఇంకా ఈ అత్తయ్య జుట్టు చూసారా, నల్లగా జీడిగింజలా ఎంత అందంగా ఉందో. తులసి కోట చూడండి, ఎంత చక్కగా పసుపు రాసి ముగ్గులు పెట్టి పూలతో అలంకరించేశారు. మొత్తం లక్ష్మీదేవి అంతా వీళ్ళింట్లోనే ఉన్నట్టుంది. దేవుడి పూజకి మనందరం కొని తెచ్చుకుంటాం కదా బయట, ఇక్కడ అవసరం లేకుండా బంతి పూలు, చామంతులు, మందారాలు ఎన్ని వెరైటీలు ఉండాలో అన్ని వెరైటీలు వేసారు. మల్లెపూలు గాని అన్ని భలే ఉన్నాయి. శంఖం పూలు, కనకాంబరాలు అయితే ఎంత బాగున్నాయో. పూలనే కొనుకేయమంట. బాబా చిల్లీతో సమోసా మామూలుగా ఉండదు. అతని గారు అందరూ ఇన్ని సమోసాలే బాబోయ్. ఇలా లైట్ గా వర్షం పడుతుంటే ఆరు బయట కూర్చొని వేడివేడి టీ సమోసా తింటూ కబుర్లు చెప్పుకొని ఎన్ని సంవత్సరాలు అయ్యిందో ఆ అనుభూతి అంతా ఇప్పుడు తీర్చుకుంటున్నాను. టీలో అల్లం ఇలాచి దంచి కొట్టినట్టున్నారు. వాసనకి ముక్కు, తాగేకి రుచికి నాలుక రెండు అదిరిపోయాయి. మనకు కాదు, ఆడియన్స్ కి. వీడియోకి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారో వాళ్ళకి సమోసా పంపిస్తాను. శ్రావణి గారు ఆ సమోసా పట్టుకొని ఎంతసేపు అయింది? దగ్గర 10 నిమిషాల. నేను 20 నిమిషాల నుంచి చూస్తున్నట్టుంది. అది తరగట్లేదు పెరగట్లేదు అన్నట్టుంది. అది రెండో సమోసా అండి. ఏదేం చాలా మెల్లిగా తినాలి. చపాతీలు అబ్బా ఎంత బాగున్నాయో చపాతీలు, మెత్త మెత్తగా భలే ఉన్నాయి, కరిగిపోవాలి. చట్నీ తెస్తా ఇప్పుడు తింటారు ఉండండి, మన వాళ్ళు చాక్లెట్ కనమ్మా ఇవి ఇప్పుడు అప్పుడే తినద్దంట. కబడ్డీలు ఆడేసాక అలసిపోయి కబడ్డీలు ఆడేసాక అప్పుడు ఆకలేస్తుంది, అప్పుడు తినమంటున్నారు. బంగాళదుంప కుర్మా, చపాతి. అబ్బాబ్బా ఆగలేం అస్సలు. నోట్లో పెడితే అది మాట్లాడుతుందా? మనం మాట్లాడాం, చపాతీలు మాట్లాడతాయి. అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది.
అవుట్ అయిపోయారు. కంచం ఏంటి అంత ఉంది? సరిగిపోద్ది. కంచం ఏంటి ఎంత ఉంది? చేతులు చాలా పెద్దవి. అదే అబ్బా అబ్బా జంబో ప్యాక్. అర్ధరాత్రి ఎంత బాగా తిరుగుతున్నాము పొలాల్లో. ఆ, మంచి పాట ఒకటి వస్తుంది ఫ్రెండ్షిప్ మీద. ఫ్రెండ్ డ్రైవ్ చేస్తుంటే వెనకాల కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాను ఫ్రెండ్ సాంగ్ వింటూ. మంచి పాట కూడా బ్యాక్గ్రౌండ్లోని. బొడ్డో లేసేస్తున్నారు. పొరపాటున ఏదైనా అడ్డగా నించుంటే ఏం చేస్తారు? మనకన్నా కాదు, అన్నయ్య అయితే మీకన్నా పెద్ద దెయ్యాలు ఉంటాయా అంటారు. పారిపోవడమే దెబ్బకి. వీళ్ళేంటి మనకన్నా పెద్ద దెయ్యాల్లాగా ఉన్నారు అని. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. అందరం కలిసి రాత్రి పడుకోవడానికి దగ్గరలో ఉన్న రిసార్ట్కి వెళ్తున్నాము. బొడ్డోళ్ళు ఆల్రెడీ కార్లోని స్లీప్ వేసేసారు లైట్గా. 1-2 అయినా పడుకోకుండా ఇద్దరం కబుర్లాడుకుంటూ కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటూ లేటుగా పడుకున్నాం. తెల్లవారుజాము లేచిన వెంటనే పచ్చని చెట్లు కళ్ళకి ఎంత బాగున్నాయో చూడ్డానికి. దూరం నుంచి నెమళ్ళ అరుపులు తెగ వినిపిస్తున్నాయి. పక్షులైతే కిచకిచ్ కిచకిచ్ అనుకొని గోల 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 చేసేస్తున్నాయి. శ్రావణి గారికి పిల్లలంటే ఎంత ఇష్టమో రాత్రంతా పిల్లలతో గొప్ప అల్లరి చేసేసి అలా వాళ్ళతో పాటు పడుకునిపోయారు. కృషిక అయితే ఒక్క నిమిషం కూడా తనని వదిలి ఉండట్లేదు. అలా రాత్రులు అలాగే పడుకుంటుంది తన దగ్గరే. ఇంకా పిల్లలిద్దరిని తనకు వదిలేసి ప్రకృతిని ఆస్వాదిద్దామని అలా వాకింగ్కి వచ్చాను నేను. అందుకని మీ హైట్కి ఎగిరితే వచ్చేస్తుంది. అమ్మో అమ్మో అత్తయ్య ఏంటి అని తినడానికి. మీరు డైట్ లో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో మా అత్త పెట్టడంలో అంత స్ట్రిక్ట్ గా ఉంటారు. సూపర్ అమ్మా, ఇట్ అయిపోయింది. అబ్బా సూపర్ ఇడ్లీ అంట. 6 అడుగులు ఉంటది. 6 అడుగులు తలని ఇలా సవరించలేకపోతున్నాం. 6 అడుగులకి 2 అంగుళాలే తక్కువ. ఎత్తేసింది ఎత్తేసింది. నీతో గమని స్మింకప్ మేకప్ స్టూడియో అని హైదరాబాద్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ న్యాచురల్ మేకప్ సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళు. శ్రావణి గారు ఎప్పుడు ముఖ్యమైన అకేషన్స్ అన్నిటికీ ఈ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ అయిన నరేష్ గారితోనే మేకప్ చేయించుకుంటూ ఉంటారు. వీళ్ళ క్వాలిటీ ఎక్స్పర్టైజ్ అన్ని అదిరిపోతాయి. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ కింద మీకు డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, చూడండి. ఎవరికైనా అవసరం అయితే పనికొస్తుంది. మరీ అలా ఎక్కేసావు, ముంచేస్తావు ఏంటి అన్నీ. అదిగో వీడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. పిల్లాడిని చంపేస్తారా? మామూలుగా హెల్ప్ అయ్యి బైక్ వస్తే మళ్ళీ దుక్కుతా. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఇలాంటి లొకేషన్స్ ఏంటంటే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చేస్తాయి. రాత్రి మా అత్తగారు మాతో పాటు రావడం కుదరలేదు, కొంచెం పనులు ఉండడం వల్ల. పొద్దున్నే ఇంకా ఫోన్ చేసి గోలగోల చేసేస్తే వచ్చేసారనమాట. ఆ టైంకి పెద్దవాళ్ళందరూ ఇంకా కబుర్లు ఆడుకుంటూ భలే ముచ్చట్లు పెట్టుకున్నారు. వేడివేడిగా నాటుకోడి కూర. మా అత్త నాటుకోడి కూర వండారు, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ వెజ్తో స్టార్ట్. ముక్క లేకపోతే ముద్ద తిరుగుతుంది నాకు, అందుకే పెట్టాను. ముక్క నాకు, ముద్ద మీకు. అందుకే మీకు నాన్ వెజ్ తో స్టార్ట్.
అదిరిపోయింది అసలు. నాటుకోడి అదరగొట్టేస్తారు. పాములు చూపించాను కదా, కోళ్ళు మంచి 2 నాటుకోళ్ళు కోసారు. చాలా అంటే మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. బాగుంది, బాగా వండుతారు అసలు. చాలా బాగా వండుతున్నారు. నాటుకోడి. మేము ఇక్కడికి ఫోటోషూట్ కానీ వచ్చాం అనమాట సాదాగా. ఇంకా క్యారెట్తో పంపించారు, లేకపోతే అందరం కలిసి తోటలో తిందాం అనుకున్నాం. అదే వెళ్ళి కబడ్డీ ఆడదాం. పిల్లలందరూ నిన్నటి నుంచి వెయిటింగ్ కబడ్డీ కోసం ఆడేయాలి ఇప్పుడు. జాగ్రత్తగా తినాలి, లేకపోతే మా మమ్మీ చీపురు కట్టి తిరిగేస్తారు. చీర మీద కానీ ఒక చుక్కోలిగింది ఇంకా అంతే తగ్గదు. నా పని అయిపోయినట్టే. ఇంకా ఏంటి ఇలా నా చుట్టూ తిరుగుతుంది. అది కూడా మీ సబ్స్క్రైబర్ ఏమో. ఏదో ఫోన్ అక్కర్లేదు, ఫ్రీగా చూసద్ది. ఈరోజే లాస్ట్ డే వెళ్ళిపోతుంటే యమ్మీ బిర్యానీ చాలా అంటే చాలా బాగా చేశారు. అదిరిపోయింది. పులావ్ బాగుంది కానీ నాకైతే బాధగా ఉంది వెళ్ళిపోతున్నందుకు. ఫిట్నెస్ కి ఏం మెయింటైన్ చేస్తుంటారో చెప్పాలి. నేనైతే దొరికినట్టుగా తినేస్తాను అనమాట. గల్లీకో గణేష. ఫైనల్ డెస్టినేషన్ కి రీచ్ అయ్యాం గైస్. అసలు వెళ్ళబుద్ధి కావట్లేదు కానీ వెళ్ళాలి.